హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే వీడియోస్ కోసం అయితే వేరే వాళ్ళను అడుగుతారు, వీడియో తీయండి నేను వీడియో చేస్తాననేసి. అలా కాకుండా మన సొంతంగానే మనం వీడియో తీసుకోవచ్చు. ఎలానంటే స్టాండు అది ఇది ఏం అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని అయితే మన సొంతంగా అయితే వీడియోస్ అయితే తీయచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అందరికి కూడా అర్థమవుతుంది. ఇది అయితే అందరికీ యూజ్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, చాలా ఈజీగా అయితే అవుతుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకు ఫోన్ స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు. మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలానా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి. ఈ స్టాండ్ కోసం అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది కదా. ఈ ఫోను మన దగ్గర ఇది దోశలు వేసుకునేది అయితే ఉంటుంది కదా. ఈ సరాతం ఒకటి, ఒక 4 రబ్బర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి. ఇలాంటి డబ్బాల్లో ఏదన్నా ఒకటి ఉప్పు కానీ లేకపోతే బియ్యం కానీ దీన్ని నిండులో అయితే నింపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టాండ్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. మనం ముందుగా అయితే ఈ ఫోన్కి అయితే ఈ రబ్బర్లు అయితే పెట్టుకోవాలి. మరి సన్నగా ఉన్నాయి కాకుండా కొద్దిగా లావుగా ఉన్నాయి అయితే తీసుకోవాలి రబ్బర్లు అనేటివి. ఇలా డబ్బులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కెమెరా ఉంటుంది కదా, కెమెరా కింది వైపుకి అయితే పైకి రాకుండా కిందికి పెట్టుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇంకొక రబ్బర్ తీసుకొని కూడా ఇలానే పెట్టుకోవాలి. ఇది కొంచెం ఈ పైకి వచ్చింది కదా, ఇది కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఇది కూడా డబుల్ ఇంకొక వరుసలాగా వస్తే కూడా ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి కూడా వేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే ఇలా వేసుకోవాలి రబ్బర్లు అనేటివి. ఇప్పుడు మనకు సరాతం ఉంటుంది కదా, ఈ సరాతం అనేది ఇప్పుడు మనం వీడియో తీసుకోవాలంటే పొడవు వీడియో కావాలంటేనేమో ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మన రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ను ఇట్లా పైకి అనుకొని కిందికి సరాతం ఉండాలి, పైకి రబ్బర్ రావాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం ఇలా వీడియో తీసుకోవచ్చు, పొడవు వీడియో అయితే. ఇప్పుడు మనం చేసే వీడియో అయితే మంచిగా కనిపిస్తుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ పొడవుగా వీడియో కావాలంటే ఇట్లా కనిపిస్తుంది. మరీ కొద్దిగా పైకి కావాలంటే ఇట్లా పైకి అనుకోవచ్చు, ఇట్లా కిందికి కావాలంటే ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, ఇంకా దగ్గరికి కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. మనకి ఎట్లా వీలైతే అట్లా అయితే ఇలా జరుపుకుంటే జరిగిపోతుంది మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా. ఇప్పుడు అడ్డం వీడియో కోసం ఎట్లా చేయాలనేది అయితే చూపిస్తాను. తర్వాత ఇది కిందికి తీసుకొని ఇప్పుడు మధ్యలోకి ఇట్లా అనుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ రబ్బర్ అనేది దీనిపైకి రావాలి మధ్యలో. ఎందుకంటే ఈ రబ్బర్లు అనేవి ఇట్లా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఫోన్ కింద పడకుండా. ఇప్పుడు మనకి ఇలా పెట్టుకుంటే అడ్డం వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇట్లా అంటే అడ్డం వీడియో కూడా కనిపిస్తుంది, ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది కూడా మనకు దగ్గరికి కావాలంటే దగ్గరికి, దూరం కావాలంటే దూరం. మనం స్టిచ్చింగ్ చేయడమే కాదు, మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా వంట చేసే దగ్గర అయితే పెట్టుకుంటే అన్నీ కూడా కనిపిస్తాయి. మనకు లోపల ఉన్నాయి, మనకు బాగోనే కానీ ఏదైనా కడాయి లాంటిది పెట్టుకుంటాం కదా, లోపలిది కనిపించడానికంటే ఇట్లా కొంచెం ఇట్లా డౌన్ చేసుకోవాలి. ఇట్లా డౌన్ చేసుకుంటే మనకంతా కిందిది కూడా కనిపిస్తుంది. కొంచెం పైకి కావాలంటే ఇట్లా పైకి అనుకుంటే సరిపోతుంది, కనిపిస్తుంది. మామూలుగా ఇలా డబ్బాలోనే కాకుండా మనం ఇలా చేతిలో పట్టుకొని కూడా వీడియో తీసుకోవచ్చు. ఇలా పట్టుకుంటే పొడవు వీడియో అవుతుంది, ఇలా పట్టుకుంటే అడ్డం వీడియో అవుతుంది. మనకు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. మనకు స్టాండ్ ఎందుకు ఇట్లా మంచిగా తయారు చేసుకున్నాక స్టాండ్ కన్నా బాగా ఉపయోగపడుతుంది. మనం అది కిందికి మీదికి అడ్జస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంది. ఇట్లా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనకు ఫోన్ పెట్టుకోవడానికి ఇట్లా ఈజీగా స్టాండ్ లాంటివి తయారు చేసుకోవచ్చు. మంచిగా అయితే నాకైతే బాగా నచ్చింది. ఇది ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి కూడా బయట నుంచి తెచ్చిన సామాన్ ఒక్కటి కూడా లేదు, అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశాను. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది.
వీడియోలు తీసే వాళ్ళకైతే ఈ స్టాండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వీడియోస్ అనేటివి తీస్తారు కదా, స్టాండ్ కోసం బయట కొనుక్కోవడం కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని అయితే తెలిసిపోతుంది వాళ్ళకు కూడా. బాయ్, థ్యాంక్ యూ.